ఒక ఇన్నోసెంట్గా బతికినప్పుడు మటుకు ఏం జ్ఞానం లేకుండా ఒక రైతుగా బతికినప్పుడు మటుకు చాలా ఆనందంగా ఏదుంటే అది పండించేవాడు. జ్ఞానం అనేటువంటి నాలెడ్జ్ తెచ్చుకొని బయట సోకాల్డ్ ఎడ్యుకేషన్ తెచ్చుకొని టోటల్గా మనం క్రాప్స్ని కరప్ట్ చేసాం. అక్కడే ప్రాబ్లం. ఒరిజినల్ వెరైటీస్ ఆఫ్ రైసెస్ ఉండేవంటే ప్రకృతి తల్లి యాస్టీస్గా ఇచ్చింది, మనం చెడపకుండా ఉంటుంది. అలాంటి వెరైటీస్ వస్తే మంచిది, వాటిలో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు అవి లేవు, ఎతికి పట్టుకున్న చాలా రేర్గా దొరుకుతాయి, లేదా దొరకవు కూడా. ఇప్పుడు మిల్లెట్స్ అనేవి కొంచెం మనకి అవి కనిపిస్తున్నాయి, అందుగా లో గ్లైసెమిక్ ఇండెక్స్, ఇంకా చెడపకుండా ఒరిజినాలిటీలో ఉన్న గ్రెయిన్స్. వీటిలో ఇంకోటి ఏంటంటే ఇవి బద్ధకంగా పెరగవు, ఇవి స్ట్రాంగ్గా పెరుగుతాయి. వరికి ఏంటంటే ప్యాంపర్ చేయాలి చిన్న బిడ్డలాగా, ఆ వేలు లోపలికి వెళ్ళవు, దానికి నీళ్ళు ఎక్కువ పోయాలి, మందులు ఎక్కువ వేయాలి, దానికి చిన్న బిడ్డ చూసినట్టు చూడాలి. ఇవాళ వేసేస్తే లోపలికంటూ వెళ్ళి ఎవరి నీళ్ళు పోసినా పోయినా కొంచెం నీళ్ళు వానకు పడితే లోపలికంటూ వెళ్ళి లోపల నుంచి పోషకాలు తీసుకొని బలంగా తయారైపోతుంది. అంటే ఎక్కడ వేసినా అంటారు కదా, వీడు చాలాసార్లు మనం చెప్తాం, వీడిని ఎక్కడ వేసినా బతుకు రాగలరు అంటారు, వీడు ఎక్కడ వేసినా బతకలేడు అంటాం. అలా అది ఎక్కడ వేసినా కూడా బతికి నిరూపించుకుంటుంది. ఆ విధంగా అంటే అంత స్ట్రాంగ్గా తయారవుతుంది. అంటే నా గింజలోకి అంత ఎనర్జీ వచ్చింది, భూమిలోంచి లోపలికంటూ ఎదుక్కుంటా 4 అడుగులైనా 5 అడుగులంటే భూమి లోపలికి వచ్చి వేరెళ్ళి అక్కడి నుంచి పోషకాలు తీసుకుంటుంది. కాబట్టి ఈ గింజలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. అంటే ఒక ఎనర్జీ భాండాగారం అనుకోండి, ఒక శక్తి భాండాగారాలాగా తయారవుతాయి అన్నమాట ఈ యొక్క గింజలు, ఎస్పెషల్లీ మిల్లెట్స్. అందుకని ప్రస్తుతం అవి మనకి కనిపించేటువంటి ఒక చిరు దీపాలు. కాబట్టి అందుకని వాటిని మనం అడాప్ట్ చేసుకొని, ఈరోజు తిన్నారు కదా మీరు, భోజనం చేశారు కదా పొద్దుంచి, ఎలా ఉన్నాయి అవన్నీ? పకోడీ చేసాం, పకోడీ ఎలా ఉంది? టమోటా అన్నం. ఓకే, నేను ఏ రైస్ అయినా చేస్తాను, నేను ఆల్మోస్ట్ 1000 రెసిపీస్ పైన డెవలప్ చేశాను అనమాట. ఇప్పుడు పంజాబ్ వెళ్తే పంజాబ్ కొంచెం 70 రెసిపీస్ చేసాము, అక్కడ మహారాష్ట్ర వెళ్తే మహారాష్ట్రలో చేసాము, ఉత్తరాఖండ్లో చేసాము, హిమాచల్ ప్రదేశ్ చేసాము. అలా ప్రతి ఏ రీజన్లో వాళ్ళు పండించే పంటలంతా మిల్లెట్స్లోకి ఆల్మోస్ట్ నేను ఎన్నో రకాలు చేసినప్పుడు ఏది చేసినా మనం అందంగా ఆనందంగా చేయాలంటే ఫస్ట్ మానసికంగా వాటిని ఒప్పుకోవాలి, అంతే, అంతకు మించి ఏం లేదు. మానసికంగా వీళ్ళు ఇప్పుడు తిన్నారు కదా మీరు, ఎలా ఉంది? పెరుగన్నం బాగుంది కదా. ఎవరినైనా సడన్గా మీకు ఎవరిన చెప్పకుండా తీసుకొచ్చి పెట్టినా కూడా టేస్ట్ తినేస్తారు ముందు, ఏదో అన్నం మెత్తగా ఉడికింది ఏమో తినేసాం అనుకుంటారు. లేకపోతే చివరికి అది మిల్లెట్ మిల్లెట్తో కూడా ఎలా చింతగా టేస్ట్కొచ్చి అనుకుంటాం. కాబట్టి మిల్లెట్ అనేదాన్ని ఒక భూతంలాగా చూడద్దు దయచేసి, అది కూడా మనకి మెయిన్ ఆహార ధాన్యమే. కాబట్టి దాన్ని మీరు ధారాళంగా ఇంట్రెస్ట్ చేసుకోవచ్చు. వాటితోటి మీరు ఏం కావాలన్నా ఇడ్లీ, దోశ, వడ ఏమన్నా చేసుకోవచ్చు. ఇడ్లీ చేసుకోవాలంటే చాలామంది కంప్లైంట్ చేసేది మెత్తగా రావట్లేదు అని చేస్తారు, చాలామంది కంప్లైంట్ చేస్తారు. దానికి ఇప్పుడు కొర్రతో చేసుకోవాలి, రాగితో చేసుకోవాలి, సజ్జతో, మీరు దేనితోనైనా చేసుకోవాలంటే ఫస్ట్ ఓవర్ నైట్ నానబెట్టి ఎండబెట్టి అరకపక్కం అంటాం, ఎండబెట్టి తర్వాత దాన్ని మీరు ఉడకబెట్టి రవ్వలాగా చేసుకోండి. రవ్వలాగా చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఇడ్లీ చేసుకుంటారో ఆ టైంలో 1 గ్లాస్ మినపప్పు, కొంచెం మెంతులు వేస్తారు కదా, దానికి 2 గ్లాసులు 2.5 గ్లాసులు రవ్వ తీసుకుంటారు కదా మామూలుగా. ఆ రవ్వ కాకుండా మీ తీసుకున్న రవ్వను తీసుకొని ఇడ్లీ పాత్రలో జున్ను ఎలా అయితే మనం స్టీమ్ చేస్తామో అట్లా నీళ్లు పోయకుండా స్టీమ్ చేయండి 15 నిమిషాలు, అంటే పారాబాయిల్ చేయండి. నేను ఇప్పుడు బియ్యం కింద మారుస్తాను, ఇప్పుడు రవ్వ కింద మారుస్తాను. అయిన తర్వాత దాంట్లో నీళ్ళు పోసి 4-5 గంటలు నానబెట్టి ఈ మినపప్పు రుబ్బి కలుపుకొని కొంచెం పుల్ల మజ్జిగ కలుపుకొని ఇడ్లీలు పెట్టుకుంటే మీకు చక్కగా వస్తుంది. ఓకే, అర్థమైంది? అదేవిధంగా నూడిల్స్, చపాతీలు చేసుకోవాలంటే పొద్దున్న చెప్పాను, రోటీస్ చేసుకోవాలనుకోండి, ఏం లేదు, 1 గ్లాస్ కొర్ర బియ్యమో, 1 గ్లాస్ రాగి పిండో, 1 గ్లాస్ చోడి పిండో, 1 గ్లాస్ జొన్న పిండో తీసుకోండి, 1 గ్లాస్ నీళ్లు తీసుకోండి. ఈ నీళ్లు మరుగుతూ ఉంటే దాంట్లో కొంచెం ఉప్పేసి ఆ గ్లాస్కి గ్లాస్ ఇది అప్లై పోసేసి ఒక 2 నిమిషాలు తిప్పేసేసి ఆపేసేసేయండి. ఒక 40-50% టెంపరేచర్ తగ్గిన తర్వాత ఈ ఒక చేతితో బాగా మట్టం చేసుకుంటే జిగురు వస్తుంది. ఆ తర్వాత ఇంత రోటీ చేసుకుంటే, అట్లా కావాలంటే మునగాకు వేసుకోండి, ఒక రోజు ఏమంటే క్యారెట్ తురుము వేసుకోండి, ఒక రోజు సొరకాయ తురుము వేసుకోండి. అలా డిఫరెంట్గా చేసిన న్యూట్రిషియస్గా టేస్ట్గా చేసుకోవచ్చు. ఇదే రోటీ దాన్ని కొంచెం చిన్నగా ఆర్డర్ చేస్తే మనం నూడిల్స్ చేసుకోవచ్చు. ఇదే పిండిని అదేవిధంగా 1:1 వాటర్ తీసుకొని మరిగేటప్పుడు ఉప్పుతో పాటు కొంచెం నూనె కూడా వేస్తే, 2 చెంచాలు నూనె వేసేసి 1 నిమిషం ఉడికించి ఆపేసుకుంటే, ఆ తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మెత్తగా ఇట్లా మద్దం చేసుకొని జిగురు వచ్చేటట్టు చేసుకొని జంతికల చట్రంలో కారపూసతో పెట్టుకొని అరిటాకు మీద మనం నూడిల్స్ లాగా చేసుకొని దాన్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఒక 12 నిమిషాలు స్టీమ్ చేసుకున్నాం అనుకోండి, నూడిల్స్ తయారవుతాయి. దాన్ని మేము ఇమీడియట్గా ఉడికిన తర్వాత ఒక 2 నిమిషాలు చన్నీళ్ళు వేసి తీసేసి తర్వాత మీరు దాంట్లో ఉప్మా చేసుకుంటారో, పాయసం చేసుకుంటారో, అంటే
ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఆ విధంగా మీరు ఎన్ని రకాలుగానే చేసుకోవచ్చు. ఓన్లీ మనసే మనకి దీన్ని భయపడకుండా ఇదేం చేయాలి, దీన్ని ఎలా వండాలి కాకుండా ఈ రోజు నేను ఇది చేయాలనుకున్నాను, దారుణంగా వీటితో చేయొచ్చు అనేది మీరు ఎప్పుడైతే మానసికంగా అంగీకరించారో మీ మనసే మీకు దోవ చూపిస్తుంది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, అక్కడ ఆగిపోవద్దు, ఆగిపోకుండా ముందుకు వెళ్ళండి. ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు తప్పు, కానీ ఫెయిల్ అయిన తర్వాత అక్కడ అయిపోయిందని కాదు కదా, ఒకసారి నూడిల్స్ రాకపోవచ్చు, దాన్ని మళ్ళీ ప్రయత్నం ఎక్కడో తప్పు చేస్తుండొచ్చు. కాబట్టి అట్లా ప్రయత్నం కలిసి ఏమవుతుంది, ఒక పావు కేజీ పిండి వేస్ట్ అవుతుంది అంతే కదా, మహా అంటే ఒక 30 రూపాయలు వేస్ట్ అవుతుంది. దానివల్ల ఒక అనుభవం మిగిలిందే కదా, ఆ అనుభవంతో ఇంకోసారి చేస్తారు. అంతేగాని దాన్ని అక్కడ వదిలేస్తే అక్కడితో మర్చిపోవద్దు కదా, ప్రయత్నం చేయండి. కాబట్టి దయచేసి వీటిని భయంతో చూడొద్దు దయచేసి. అదేవిధంగా చాలా మంది కంప్లైంట్ చేసింది, నాకు కడుపు నొప్పిగా ఉంది, తినేటుంటే ఫస్ట్లో చాలా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, ఇది వస్తుంది అది వస్తుంది, వాతం జరుగుతుంది అంటున్నారు. ఏం లేదు, ఈరోజు నేను పొద్దున ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికి కూడా. దీన్ని ఒక ఎందుకు నానబెట్టాలి ఏ గింజనైనా అంటే ఓన్లీ మిల్లెట్సే కాదు, కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు అన్నిటిని కూడా నానబెట్టే తీసుకోవాలి. ఎప్పుడైతే నానబెట్టామో దాంట్లో ప్రోటీన్ విచ్ఛిన్నం అవుతుంది, ప్రోటీను అరిగేటువంటి స్టేజ్లోకి మారుతుంది. అప్పుడు మీ యొక్క స్టమక్కి, మీ యొక్క జీర్ణాశయానికి ఎక్కువ భారం లేకుండా ఈజీగా ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి అరిగినటువంటి స్టేజ్లో ఉన్నటువంటి మాంసకృతుల్ని, కార్బోహైడ్రేట్స్ని ఈజీగా శరీరానికి తాను చేయాల్సిందంటే దాంట్లో సత్తువుని లోపలికి తీసుకోవటమే. కాబట్టి అదొక్కటి చేయాలి. మీరు నానబెట్టి ఈవెన్ మీకు నువ్వులు వచ్చినా వేరుశెనగ పప్పు వచ్చినా కూడా ఇంటికి ఫస్ట్ నానబెట్టే ఎండబెట్టుకొని ఒక డబ్బాలో పెట్టుకుని దాంట్లో చట్నీ చేసుకుంటారో లడ్డు చేసుకుంటారో చేసుకోండి. దానివల్ల దాంట్లో ఉన్న పైత్యం తగ్గుతుంది, దాంట్లో ప్రోటీన్ అనేది సింప్లిఫై అవుతుంది అనమాట. దాంట్లో మాంసకృతులు ఎప్పుడైతే సింప్లిఫై అయిందో గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ ఉంటావు. ఎప్పుడైతే హార్డ్ ప్రోటీన్ లోపల తీసుకుంటున్నారో సింప్లిఫై చేయకుండా, నానబెట్టకుండా, ఈ విధంగా చేయకుండా లోపల అలాగనే డైజెషన్ చాలా కష్టం అవుతుంది. ఆ డైజెస్ట్ అయ్యే లోపల తీసుకున్న ఫుడ్ అంతా కూడా అంతసేపు డైజెస్ట్ అవ్వలేక లోపల ఉండి 7 hours 8 hours ఉండి ఇంకా డైజెస్ట్ అవ్వలేకుండా అసంపూర్ణంగా డైజెస్ట్ అయినందువల్ల లోపల గ్యాసెస్ ఫామ్ అయ్యి అది మురిగిపోయి డ్రైనేజ్ లాగా తయారవుతుంది స్టమక్ అనమాట. అక్కడ ప్రాబ్లం. ఇంత సింపుల్. దాన్ని నానబెట్టుకొని మీరు వండుకోవాలి. ఈవెన్ ఏ గింజ అయినా, ఇది సూపశాస్త్రంలో 3000 సంవత్సరాల ముందు రాశారు ఆయన. ఏదైనా ఏదైనా లైఫ్ ఫోర్స్ పెట్టి తినాలన్నమాట. డ్రై స్టేట్ లో ఉన్న వాటన్నిటికి కూడా జీవం పోసిన తర్వాత లోపల తీసుకోవాలి. నీళ్ళలో ఎప్పుడైతే వేసామో అది జీవం తీసుకుంటుంది లోపల నుంచి. మన శరీరం కూడా 80% నీళ్ళు ఉంటుంది, 20-25% మనకి మాస్ ఉంటుంది. అలా మనం తీసుకునే ఫుడ్ కూడా 70% లిక్విడ్సే తీసుకోవాలి. అంటే దీన్ని నీళ్ళలో వేసినందువల్ల దాన్ని నీటిని అబ్జర్వ్ చేసుకొని అది అంకురం రెడీ అయ్యి ఇంకో జన్మ తీసుకునే దానికి రెడీ అయ్యి ప్రోటీన్ సింప్లిఫై అవడమే కాకుండా వైటమిన్ ఏ, బి కాంప్లెక్స్ అన్ని కొత్తగా పుడతాయి, కొత్త జీవించేదానికి. అవన్నీ లోపలికి వెళ్ళిన తర్వాత రక్తాన్ని పల్చగా చేసి, రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా రక్తాన్ని పల్చగా చేసి ఈ సోకాల్డ్ ట్రైగ్లిజరైడ్స్, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ అదొక సొల్యూషన్ మనకి. అలా సింపుల్గా మనం చేసేది. అదే వండుకునేటప్పుడే మీరు కొంచెం జీలకర్ర కానీ, ఒకరోజు అజ్వైన్ అంటే వాము కానీ, ఒకరోజు కొంచెం పుదీనా కానీ అలా వేసుకుని వండుకున్నారనుకోండి, రైస్ వండుకుంటే, కూరన్నాం కానీ వండుకుంటుంటే ఆ ఫ్లేవర్ని మీరు ఎంజాయ్ చేస్తారు. అది వేసినటువంటి ఆ జీలకర్ర కానీ, ఆ వాము కానీ, ఆ పుదీనా కానీ మీకు అరిగేదానికి ఉపయోగపడదు. ఇవన్నీ సూపర్ ఫుడ్స్ అంటాం, డైజెషన్కి ఉపయోగపడేవి. జీలకర్ర కానీ, వాము కానీ, అల్లం కానీ, ఇవన్నీ కూడా. కాబట్టి అప్పుడప్పుడు మీరు ఊరిని అలా అన్నం వండుకుంటున్నట్టు కాకుండా దాంట్లో 4 పుదీనా ఆకులేండి, లేకపోతే 4 కొత్తిమీర ఆకులేండి ఒకరోజు. ఆ ఫ్లేవర్ని ఎంజాయ్ చేస్తారు, అరుగుతుంది, డైజెషన్ కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చిన్న చిట్కాలు పాటిస్తా మీరు అలా ముందుగా. పాత రోజుల్లో మనకి చాలా చిట్కాలు ఉన్నాయి, ఎన్నో బ్యూటిఫుల్ చిట్కాలు ఉన్నాయి, వాటి అన్నిటినీ చంపేసాం. ఒకప్పుడు మోనోపాజ్ వస్తే చాలా ప్రాబ్లమ్స్, ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పాత రోజుల్లో ఏం చేసేవాడు, వేపకాయ ఉంటుంది, వేప పండు తినిపించేవాడు, గుర్తుందో. బెల్లం నీడని బాగా కొంచెం ఒకరోజు స్టాక్ చేసి దాంట్లో మనకి ఈ వేప పండుని కలిపేసి ఇచ్చేవాడు. ఇట్లా మోనోపాజ్ టైం వచ్చే ప్రాబ్లమ్స్ కానీ ఈరోజు ఎవరూ చేయము అలాంటి చిన్న చిట్కాలు ఎవరు పాటించము అనమాట. దాంట్లో కొంచెం చింతపండు, కొంచెం పాత 10 నెలలు అంటే చింతపండుని, బెల్లాన్ని మనం పురుడు పోసుకున్న తర్వాత తింటాం. అంటే పురుడు పోసుకోవడం అంటే పాత బెల్లం, పాత చింతపండు, పాత బియ్యం అనమాట. అంటే అన్ని పురుడు. మన భారతదేశంలో ఎప్పుడు కూడా కొత్త ధాన్యాన్ని కానీ కొత్త వాటిని వాడడం, పురుడు పోసుకున్న తర్వాత తింటాం. దాంట్లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా ప్రాపర్గా విచ్ఛిన్నం అవుతూ ఉంటాయి అన్నమాట ఉడికేదానికి. అందుకని టైం తీసుకుంటాం మనం అన్నింటిలో. అందుకని గాదిల్లో వాటిలో ధాన్యాన్ని దాచి, చింతపండుని కుండల్లో కానీ జాడీలో దాచి 1 సంవత్సరం తర్వాత వాడతాం. ఇప్పుడు అలాంటి అన్నింటినీ తీసేస్తాం. అలాంటి మనకి టైం లేదు అంటే, ఎందుకంటే టైం లేదంటే మీకు ఐసీలో చాలా టైం ఇస్తుంది నేచర్.
కాబట్టి ఇప్పుడే టైం తీసుకోండి, అక్కడ టైం పెట్టరు. కాబట్టి ఇప్పుడు టైం తీసుకుంటే అక్కడ టైం మిగులుతుంది. ఇక్కడ టైం తీసుకోలేదు, నాకు టైం లేదు, అక్కడ టైం ఎక్కువ ఇస్తుంది. కాబట్టి డిసైడ్ చేసుకోవాల్సింది మనమే. కాబట్టి దయచేసి అప్పుడు గుర్తుపెట్టుకోండి, టైం లేదనుకోకుండా మంత్లీలో 2-3 రోజులు కొంచెం పనిగా ఉంది, ఒక రోజు నానబెడతారు, దాన్ని రవ్వ చేసుకుని 1 వీక్ వాడుకుంటారు, అంతే కదా, ఒక రోజు శ్రమే కదా మీకు. Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video, you'll get the notification on your mobile.